వెయ్యారు గోళాలు జారడం వల్ల తోడుపెట్టిన కుమారక తడిపిని స్నానం వేసుకొని చిక్కుడు పూ వేసిన తిరిగిన లోపల బంతి పూ వేసిన బంగారు కొట్టుకిన కడిగిన రామ పరశురామ అలా ఆయన తీయమాడు గోధుమ ఏమన్నప్పుడు పనిషెట్టు రాజులు అన్న మాటలు పరశురాముని ఎదులోపల ఏదు కొయ్యల అంపులు బాణాలై గుచ్చుకుంటున్నాయి. అమ్మా నువ్వు పెట్టినంత విలువైంది, నేను తిన్నంత భాగ్యమైంది. అమ్మ ఎల్లమ్మ దేవి నేను ముఖం చిన్న చేసిన కారణం ఏమిటంటవా? వచ్చేటి తవ్వు లోపల ఎరుకు వారి పల్లె లోపల ముగ్గురు పెద్దలు నాకు 3 సీత పద్యాలు అడిగిరు. పద్యాలకు అర్థం అడిగితే అర్థం తెలియక నేను వెళ్తున్నాయినా మట్టేడు మౌరం లోపల మా తల్లి రేణుక ఎల్లమ్మదేవి పుట్టంగానేమో పుట్టుకు నక్షత్రాలు పెరిగంగానేమో పేరు ఫలాలు కనుకనేమో ఎన్నో నేర్చుకున్నది. 4018 పురాణాలు అవపోసం అవుతుంది. మా తల్లి ఎల్లమ్మదేవికి తెలియదు ఏమి లేదు. నిన్ను అడిగి వచ్చి నేను సమాధానం చెప్పి వస్తానన్నా. రామ 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 రామయ్య నీ ముత్యాల నోట పాట పాడు నాయన. నీలారి కన్నుల నేను నిలుపు నిద్రపోతా, దారి కన్నుల ఆపి నిద్రపోతున్న కుమారక. అమ్మ నేను పాటవాడలంటే ఎండేడు మేడల కలకోడి మిద్దెల బంగు బంగు మేడల బంగారు మిద్దెల పాట వాడబోను. చిన్నలు పెద్దలు శ్రీమాదరులు కాపులు కరణాలు కడ్డైదులందరూ రావాలి. దేశముకు దేశ పాండితులందరూ చేర రావాలి. దేవాల దేవతలు రాజాన రాజులు రావాలి. సభ చేయాలి. సభ లోపల కనుకనేమి ఒకరు కాకుండా ఒకరు తెలుస్తున్నది. నాయన పరశురామ నీ వయసు చిన్నగా ఉన్నా గానీ బుద్ధి కారము పెద్దకున్నది కుమారక. నీ ఇష్ట ప్రకారంగానే ఏమిస్తున్నది. ఎల్లమ్మ దేవి ఊరు పేరు మీద ఉత్తరాలు రాసింది. పల్లె పల్లె పేరు మీద పత్రికలు పంపింది. అమ్మవారు ఎల్లమ్మ సభలో దేవాల దేవతలందరూ చేరవచ్చినారు. రాముడు ఏమంటే బాధపడుతున్నాడు. తల్లి ఎల్లమ్మ అది భూమి లేనిది, నువ్వు దున్నెట్ల దున్నినవు, దున్నది నువ్వు ఎత్తెట్ల పెట్టినవు. ఎత్తలేని మనకి వెళ్తవలసింది. ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అగలేనిది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దిగదవాడిది ఎల్లమ్మ ఎల్లమ్మ దిగలేని పని ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ వదలలేని ఎల్లమ్మ ఎల్లమ్మ పందిరి ఎక్కని ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దానికి పొద్దుట ఊసింది ఎల్లమ్మ ఎల్లమ్మ ఉదయపడ్డని ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ నిన్నగాసింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఇందరేనిగా ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ కాయగాసింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ కొంతమంది ఫోన్కి రామ పరశురామ విత్తనం పెడితేనే మొలక మొలుస్తున్నది. మొలక మొలుస్తూనే ఆకెళ్తున్నది. ఆకెళ్తేనే తీగ వాడుతున్నది. తీగ ఊతనే పూత ఊస్తున్నది. పూత ఊతనే పిండ పడుతున్నది. పిండ పడితేనే కాతగాతున్నది. కాతగాతనే పండు వండుతున్నది. పండు వండకనే ప్రజలు తింటున్నారు. దాని రుచి తెలుస్తున్నది నాయన.
ఆవు గట్టిన ఇక్కడే కోడి వారుతున్నది, కోడి వార్తనే సుడి నిలుస్తున్నది, సుడి నిలుస్తనే లాగ పుడుతున్నది. లాగ పుట్టినాకనే దాగి వేస్తుంది, దాగి వేసినాకనే పాలు వింతము, పాలు విడినాకనే అగ్గి తెచ్చి అగ్గి లోపల మంట పెట్టినాకనే పాలు వేస్తాము కుమారక. పాలు కాసినాకనే తోడేసము, తోడు వేసనే పెరుగు వేరుతున్నది. కవ్వము చిలికినాకనే సల్లైతున్నది, సల్ల వేసనే ఎండలుతున్నది. వర్షం ఊరుతనే వడ్డ వాడుతున్నది, వడ్డ వార్తనే చెరువు నింతున్నది, అలిగెళ్తున్నది. నాయన అమ్మవారేవిగా ఎల్లమ్మదేవి 3 పద్యాలకు అర్థం బాగా చెప్పావు గారి. మరి తల్లి పేరు చెప్పాలి, తల్లి పేరు చెప్పాలి. మాటల గద్దము బాగానే చెప్పినావు గారి. ఇప్పుడు తల్లి పేరు ఎక్కడ వచ్చారమ్మా? ఇంతమంది దేవతల మా దేవుడు జాతర రాజుల మా రాజు అమ్మారి అనగా ఎల్లమ్మ దేవి. తల్లి పేరు చెప్తావా లేకుంటే నీ ప్రాణం తీర్చినట్టు గడగడగడ గర్జన చేస్తున్నారు పరశురాముడు. అమ్మవారి ఎల్లమ్మనమ్మ ఓ దేవుడు గాన గొంగు పెట్టే అడవిల్ల ఓ గురుగరాముడా రామయ్యో నేను తప్పేమీ లేదు కన్న కొడుక నేను నేనేమీ లేదు రామయ్యో వాడి వాడి కూడా లేదు కన్న కొడుక నేను పక్కన గొంగు కూడా వేయలేదు నేను దేనవాడు కూడా లేదు రామయ్యో నేను జలకల కొంగు కూడా వేయలేదు ఆడల మీద మన్నోయ్యా మన్నోయ్యా ఆడల మీద నువ్వోయ్యా పరశురామా ఆడల గంట పోయి నీవు మా దారు తెచ్చివి ఎవరు చెప్పినారు రామయ్యో చెప్పినారు పరశురామా రామయ్యో దావీదు పట్టమాయి పూనగరా నీకు బుద్ధి చెప్పి నేను ఇల్లు రామయ్యో భూమి పట్టాము
కనుకనేమి తల్లి పేరు చెప్పమని కాలుతోటి రంగుతున్నాడు, చేతితోటి గుర్తుతున్నాడు. ఎల్లమ్మనేవి పక్కటెముకలు బొక్కలు కనుకనేవి పడపడపడ వలిగిపోతూ ఉన్నాయి. రామ పరశురామ మీరు సత్యాన పుట్టిరు, సత్యమంతులు వరాన పుట్టిరు, వరపుత్రులు అంటున్నది ఎల్లమ్మ. అమ్మ దేవాన దేవతల ఏ దేవుడి వరాన పుట్టినమో మేము వాళ్ళు చెప్పు. అదే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నావు, నువ్వే నా తల్లిమని చెప్తున్నా. మనిషిడు రాజు స్థానం తీస్తా. రాముడు కనుకనేవి పడితే పట్టంత పంటే ఉండదు. దేవాన దేవతలలో నేను ఏ దేవుడు చూపను అంటారు. నాయన రఘునందన నేను నెత్తి మీద గొప్ప గొప్ప మీద ఎరకల పుట్టి పెట్టుకొని 7 ఊళ్ళు కనుకనేమి ఎరక చెప్పుకోని తిరగంగా మూల నక్షత్రాన మీరు పుట్టినంట. కనబొట్టు మీద నాదని తల పండు తీయబోతే బావి లేని ప్రేమకు, పిల్లలు లేని ప్రేమకు అలనాడు నేను కొంగు దాపుకొని ఆగి కొట్టకుండా గడ్డ కొట్టకుండా మెమ్మిలో రాజీన అందరూ వంద మాట బాగానే ఉన్నది. మీకు జాతులు వేరైనా కానీ జన్మంత ఉన్నది, పూర్వం వేరైనా కానీ భోజనంలో ఉన్నది. ఆ రాముడు కనుకనేమి ఎన్ని మాటలు చెప్పినా ఇంటలేడు పరశురాముడు. ఏమి ఎదురన్నది ఎల్లమ్మదేవి కైలాసం పోయినా కానీ కర్రెంపు కాకిపిట్టేపడి కనుకనేమి కాకి పట్టట్టు కైలాసం పోయిన తల్లి తలకూడు పట్టుకొని బయటకు వచ్చుకొచ్చాడు పరశురాముడు. చూడు ఎన్నుకోట కైలాసముడి కళ్ళవారు చూస్తున్నాడు. ఒరే పరశురామ ఉంచుకున్న ఉండదు ఇదిగా చేసుకున్న భార్య ఇదే తల్లి తలకూడు పడుతుందిరా. పాపగారి అస్తం ఉండరాన్నప్పుడు నోట మాట నోటున్నప్పుడు పరశురాముడు సుఖముఖ గొడ్డలి ఆమెగా ఖైర మందు లేపిండు. వచ్చేది గొడ్డలికి అస్తం ఎప్పుడు అడ్డం పెట్టిండు. రామదేవత పోయినాది. పరశురామని చేతులు కనుకనేమి యుద్ధం చేసేది ఉన్నది. ఉత్తరవు రాజుల ఉదయ పుట్టినవు, దక్షిణ రాజుల తండ్రి పుట్టినవు, క్షత్రియ రాజుల కెలదీయ పుట్టినవు. దొంగరాముడిని నీ మీద కథలు వస్తాయేమో. బంగారు హస్తం పుట్టమన్నప్పుడు రాముడికి బంగారు హస్తం కలిగింది. పోయిపోయిన హస్తానికి అమ్మ ఎల్లమ్మదేవి దీవనాన్ని వెళ్ళమన్నప్పుడు రానున్న కలియుగము లోపల కనుకనేమి నరుపలమ్మ కావాలని రాముడు కనుకనేమి దీవనాన్ని పెట్టి ఏడు మౌరం లోపొచ్చింది పరశురాముడిని. నిండుగుండా అన్న వంటిది మాయ పుప్పాల బంతులు వేసింది, దడకేసి వదిలిపెట్టింది. రావా పుప్పాల బంతులారా, ఏ రాజమన్న పోతున్నా నేను, ఏ దేశమన్నా వెళ్ళిపోతూ ఉండ నేను. వేయి ప్రాణమనంగా ఆవు ప్రాణమంతా నాకు జాగ దొరికే వరకు నీకు రాముడి చేతికి దొరకొద్దని దీవనాన్ని పెట్టింది. ఆ మందు వదిలిపెట్టింది. ఆ రాముడి పంట జాడలే వెళ్ళిపోని ఎల్లమ్మదేవి ఏమంట ఉన్నది. రాముడు కొడుకుంటే ఒక కొడుకు కూడా అంటము రాకపాయే, బిడ్డ కూడా అంటము రాకపాయే. రాక నేను పిల్లలు తీసుకురాలేను, పోవంగా నేను పిల్లలు ఎమ్మడి పెట్టుకొని వెళ్ళిపోలేను. డొక్కల ఏరు పట్టింది, డొక్కలు ఉడుగుతుంది, చిక్కల రాజులు పట్టింది, చివరి వారి వేసింది, జమ్మల వేసులు పట్టింది, చంద్రాన్ని ఉడుగుతుంది. ఆడిని గౌరవమని కాటమూడ కట్టు కట్టింది, చీకటి మామూలు శివాల కట్టు మీద వంట పెట్టి అమ్మవారి ఎల్లమ్మదేవి నెత్తి గొప్పు గొప్ప మీద ఎరకలు పుట్టి ఏడు ఎవరు వేసింది అమ్మవారి ఎల్లమ్మదేవి. ఒక్కొక్క అమ్మవారు రేణుక ఎల్లమ్మదేవి గంగల ఒడ్డు పోయింది. జోగాటలు ఆడుతున్నది, జోగ పాటలు పాడుతున్నది. ఆ నీలేరు
ఏడు పాలేరు మీద ఉన్నది అమ్మవారు గంగభవాని కళ్ళ చూసింది ఎవరో జోగురాలు వచ్చింది జోగు పిచ్చం పెడుతున్న ముఖం చూసి కనుకనేమి అడవిలో ఇప్పుడు అందమైన అమ్మాయిని చూసినా గాని బ్రహ్మకుట్టు నిమ్మ తెగులు ఈ రూపాన ఓనని అమ్మవారు గంగభవాని 20 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తుకున్నది మోకాలు ముందరికి మో చేతులు వెనుకకి వేసుకొని ఆలుగుట్ట గంగ పూరుగుట్ట గంగ ఆలుగుట్ట గంగ పూరుగుట్ట గంగ నూనెగుట్టలాంటి రుద్రారి గంగమ్మ ఈరగుండలాంటి దెబ్బలారి గంగమ్మ అమ్మ జోగురాల జోగు విషయం పెట్టి ఉన్నప్పుడు అమ్మవారు రేణుక ఎల్లమ్మ దేవుడు దుఃఖం ఆగలేక తల్లి మీద పడ్డది కలకల కన్నీరు తీస్తున్నది బిడ్డ రేణుక ఎల్లమ్మ దేవిని ఒకనాటి బాధ కాదు ఒకనాటి చెరగా పోదు రాముడు వచ్చాడని నీ ప్రాణం తీస్తాడు నా ప్రాణం తీస్తాడు బిడ్డ ఎల్లమ్మ దేవి నా దగ్గర జాగలేవు కానీ అక్కడ కనిపించేది చాలా చక్రపురి పట్నం ఉన్నది 18 వర్ణాల కులాల వాళ్ళు ఉన్నారు ఒకరు కాకుండా ఒకరు నిన్ను దాపెట్టుకుంటారు ఎల్లమ్మ దేవి గంగలకి వెళ్ళి రావడానికి పోవడానికి రాజబాట ఇస్తా నేను అమ్మా గంగ భవాని సీతాయుగము త్రేతాయుగము ద్వాపార యుగము కన్నది కలిగి యోగము లోపల ఉప్పున్న చోట ఊరు పల్లెలు కలిగేది ఉన్నది పుట్టేది ఉన్నది నా పేరు మీద ఇంటింటి పూజలు నాకు ఇడలేని మొత్తులు కడప కడప పూజలు నా కడగల్ల సేవలు నా లగ్గానికంటే మొదలు కనుకనేమి గంగ దెబ్బ కట్టుకొని లక్కాకులు నల్ల మూసలు ఈర్పన దువ్వన ఆడుకోవడానికి ఆట వస్తువులు పెట్టి చూసుకోవడానికి నీకు అర్థం పెడుతున్నారు గంగల ఒడ్డుకు తేలవచ్చి తెలుపులు నలుపులు 70 వన్నెల పటాలు వేసి నీకు ఉడికంగా ఉడిపాల బియ్యాలు సారెలు సీరలు సన్నపులు అవికలు తెచ్చి కాడన్న పోతే శరణాయమ్ము ఆ గంగ చెప్ప నీళ్ళ మీద ఎట్ల పోతాయో వాళ్ళ కాసిన గండాలు కల తొలిగిపోవాలి ఏళ్ళ నాటి శని తొలిగిపోవాలి నన్న నాడు ఎల్లమ్మ దేవి నాటి పెట్టినందుకు ఇంటి పేరు శీలం ఈ శీలం వారి ఇంటిలో అమ్మవారు రేణుక ఎల్లమ్మ దేవి శ్రీలక్ష్మి నరసింహ స్వామికైనా గంగల ఒడ్డుకు చేరవచ్చి తడిపిడి స్నానాలు ఎట్లా చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళ కాసిన గండాలు కలదొలిపోవాలి